వెల్కమ్ టు ద హేమ మ్యాథ్స్ అకాడమీ. బిఫోర్ వీడియోస్లో ఏం నేర్చుకున్నామంటే సర్కమ్ సెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకేనా? వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని 2 మెథడ్స్ ఉంటాయి, సర్కమ్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్. వీటితో పాటు ఇంకేం సమ్స్ ఉంటాయన్నమాట, ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం, ఇంకోటి పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్, 4p² + q² = a². మొత్తం ఓవరాల్గా 13 క్వశ్చన్స్ ఉన్నాయమ్మ స్ట్రైట్ లైన్లో. మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూ క్వశ్చన్స్. కంపల్సరీ 7 మార్క్స్ వస్తుంది మీకు. నేను ఇచ్చిన క్వశ్చన్స్ కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకున్నారనుకో 7 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు. మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, 7కి 7 ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ ఫాలో అయితే చాలమ్మా. నెక్స్ట్ ఇంకా మీరు ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సరే అమ్మ, చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ ద వర్టిసెస్ ఆఫ్ -5, -7, 13, 2, -5, 6. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆర్థో సెంటర్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ వేసుకుందాం. ఓకేనా? సొల్యూషన్ డయాగ్రామ్ వేసుకుందాం. డయాగ్రామ్స్ కంపల్సరీ అమ్మ, అంటే ఏ వాల్యూ దేనికి రిలేటెడ్గా ఫైండ్ అవుట్ చేయాలని ఒక క్లారిటీ ఉంటుంది. ఏ అనే పాయింట్ తీసుకుందాం. ఏ అనే పాయింట్ ఏంటమ్మా? -5, -7. బి పాయింట్ ఈజ్ 13, 2. నెక్స్ట్ సి పాయింట్ ఈజ్ -5, 6. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆర్థో సెంటర్ అంటే ఆల్టిట్యూడ్ లైన్స్ అన్నాం కదా, పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్నే ఆర్థో సెంటర్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏబిసి అనే 3 పాయింట్స్ తీసుకున్నాం కదా. ఏకి ఆపోజిట్ లైన్ ఆల్టిట్యూడ్ లైన్, దీన్ని ఏమనుకుంటున్నామంటే ఈ 2 లైన్స్ కూడా ఏబిసి డిఈ. ఓకేనా? ఈ 2 లైన్స్ యొక్క పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్నే ఆర్థో సెంటర్ అంటున్నాం. ఓకేనా? ఈ ఆర్థో సెంటర్ని ఓతో కానీ హెచ్తో కానీ డినోట్ చేయాలి. ఆర్థో సెంటర్ నేను ఓతో డినోట్ చేస్తున్నా. ఓకేనా? దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఆర్థో సెంటర్. ఓకేనా? ఇప్పుడు చూడండి సొల్యూషన్ ఏంటమ్మంటే గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ ఏంటమ్మా? ఏ ఈజ్ -5, -7, బి ఈజ్ 13, 2 అండ్ సి ఈజ్ -5, 6. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 100% ఐపీ. ఓకేనా? దాంతో పాటు ఇక్కడ 13, 2 అంటే మీరు స్లోప్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది చాలా ఉంటుంది. జాగ్రత్తగా వీడియో ఎండింగ్ వరకు మిస్ చేయకుండా చూడండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్థో సెంటర్. ఓకేనా? చూడండి అమ్మ, ఇక్కడ మనకి 3 వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే మనం స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటమ్మా? స్లోప్ ఆఫ్ బీసీ. ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ బీసీ ఫార్ములా ఏంటమ్మా? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే m = y2 - y1 / x2 - x1. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను దానికి రిలేటెడ్గా ఫార్ములాస్ రాస్తున్నట్టే మీరు కూడా కంపల్సరీ ఎగ్జామ్లో రాయాలి. ఎందుకంటే ఫార్ములాస్తో సహా రాస్తే మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి. 7కి 7 అండ్ 4 మార్క్స్కి 4, వెరీ షార్ట్కి 2 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు y2 - y1 అంటే బీకి సికి 2 పాయింట్స్ కదా. బి అనే పాయింట్ ఈజ్ x1 y1 అండ్ సి అనే పాయింట్ ఈజ్ x2 y2. ఈ 2 పాయింట్స్కి రిలేటెడ్ ఫార్ములా ఏం రాసుకున్నాం మనం? y2 - y1 / x2 - x1. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా వచ్చేసి ఇంప్లైస్ m = y2 - y1 అంటే బీసీకి కదా. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. y2 - y1 మీన్స్ y2 ఏంటమ్మా ఇక్కడ 6 - y1 ఈజ్ -2 బై డినామినేటర్లో -5 - 13 = 6 - 2 ఈజ్ ఎంతమ్మా? 4. నెక్స్ట్ -5 - 13 ఈజ్ -18. ఇప్పుడు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది? ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 2s are 2 9s are ఎంత వచ్చిందమ్మాయి మనకి? -2/9. స్లోప్ ఏమొచ్చింది ఇప్పుడు మనకి? m1 కనుక కన్సిడర్ చేసుకుందాం ఫస్ట్ స్లోప్ కాబట్టి. ఓకేనా? m1 వాల్యూ ఏమొచ్చింది మనకి? -2/9 ఆర్ m1 అనుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా? కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు స్లోప్ అనేది వచ్చింది. ఈ స్లోప్ దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసినాం. బీసీకి ఏం పర్పెండిక్యులర్ ఉందమ్మా? ఏఈ అనే పర్పెండిక్యులర్ లైన్ ఉంది. కాబట్టి
పర్పెండిక్యులర్ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, బీసీ పర్పెండిక్యులర్ టు ఏఈ. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మనకి m ఈజ్ ఈక్వల్స్ టు -1/m. అంటే ఫైండ్ అవుట్ చేసిన వాల్యూకి మనం రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. m అనేది ఏంటమ్మా, m అనేది ఏంటి మనకి స్లోప్ ఎంత వచ్చింది వాల్యూ మనకి -2/9. ఓకేనా, -2/9 అనేది వచ్చింది. మరి రెసిప్రోకల్కి ఏం రాసుకున్నా నేను ఫార్ములా -1/m. ఓకేనా, -1/m అంటే -1 సేమ్ యాజ్ యూజువల్. m వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి -2/9. ఇక్కడ ఏమవుతుంది ఇంటర్చేంజ్ అవుతుంది న్యూమరేటర్కి, -1/2 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందమ్మా న్యూమరేటర్కి 9 మల్టిప్లై అయితే ఈజ్ ఈక్వల్స్ టు 9/2. అంటే దీనికి రెసిప్రోకల్ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి, న్యూమరేటర్ ఉంటే డినామినేటర్కి కన్వర్ట్ చేయాలి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉంటే ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకేనా, రెసిప్రోకల్ అంటే m ఈజ్ ఈక్వల్స్ టు -1/m. ఓకేనా, వాల్యూ అంటే సింప్లిఫికేషన్ లేకపోయినా డైరెక్ట్ నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమొచ్చింది మనకి పర్పెండిక్యులర్ స్లోప్ ఈస్ 9/2. అంటే ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ స్లోప్ కలిగి ఈ లైన్ అనేది ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఏ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ ఏఈ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ ఏఈ. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏఈ అంటే ఫార్ములా ఏంటి, దీన్నే టాంజెంట్ ఈక్వేషన్ అని కూడా అంటాం. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ ఏఈ. అప్పుడు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు -1/m ఇంటూ x మైనస్ x1. ఓకేనా, x1 y1 అనే పాయింట్ ఏంటమ్మా ఆపోజిట్ పాయింట్ తీసుకోవాలి. బీసీ స్లోప్కి పర్పెండిక్యులర్ మనం ఫైండ్ అవుట్ చేసాము కాబట్టి ఆపోజిట్లో పాయింట్ ఏముంది మనకి, బీసీకి ఆపోజిట్ ఏ అనే పాయింట్ ఉంది కాబట్టి పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది ఆ లైన్ అనేది. ఇప్పుడు x1 y1 అనే పాయింట్ ఏ కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, y మైనస్ y1 ఈజ్ ఏ అంటే ఏంటమ్మా -1/2 +7 ఈజ్ ఈక్వల్స్ టు -1/m అనే వాల్యూ ఎంత వచ్చింది మనకి 9/2. నెక్స్ట్ x మైనస్ x1 -1/2 +5. డినామినేటర్ టర్మ్ ఉంది కాబట్టి LHS సైడ్కి మల్టిప్లై చేయండి. ఓకేనా, అప్పుడు 2 ఇంటూ y + 7 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ x + 5. ఓకేనా, ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ y ఈజ్ 2y, 2 ఇంటూ 7 ఈజ్ 2 7s are 14. నెక్స్ట్ 9 ఇంటూ x ఈజ్ 9x, 9 ఇంటూ 5 ఈజ్ 9 5s are 45. x వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలన్నాను కాబట్టి y టర్మ్స్ అండ్ కాన్స్టెంట్ని RHS సైడ్ పంపించండి. అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి 9x - 2y + 45 - 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, 9x - 2y + 45 - 14 అంటే ఎంత అమ్మా 31. ఏం 31 పాజిటివ్ 31. 9x - 2y + 31 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు రిమైనింగ్ సేమ్ యాజ్ యూజువల్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి, పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కోవాలి, టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆర్థో సెంటర్ అని డినోట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి నాన్న, స్లోప్ ఆఫ్ ఏసీ. స్లోప్ ఆఫ్ ఏసీ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ y2 - y1/x2 - x1. ఓకేనా, ఏసీ అంటే ఏ అనే పాయింట్ ఈజ్ x1 y1, సి అనే పాయింట్ ఈజ్ x2 y2. ఓకేనా, చూడండి y2 - y1 మీన్స్ 6 - 1/2 +7/-5 +5. 6 + 13, 6 + 7 ఈజ్ 13. బై డినామినేటర్లో -5 + 5 అంటే ఏంటమ్మా 0. ఓకేనా, ఇప్పుడు స్లోప్ అనేది ఏమొచ్చింది మనకి m ఈజ్ ఈక్వల్స్ టు 13/0 అంటే m వాల్యూ వచ్చింది. దానికి రెసిప్రోకల్ ఏముందో మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏసీ పర్పెండిక్యులర్ టు బీడీ. ఏసీ పర్పెండిక్యులర్ టు బీడీ అంటే m ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి -1/m. దట్ మీన్స్ 0/13 ఆర్ -0/13. ఓకేనా, 0/ఎనీథింగ్ అంటే ఇన్ఫినిటీ. ఇలా తీసుకుంటే మనం ఏమైనా రాయొచ్చు, డైరెక్ట్ 0 అని కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీడీ ఈక్వేషన్, స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ఏసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం, పర్పెండిక్యులర్ స్లోప్ బీడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ బీడీ. ఓకేనమ్మా, ఈక్వేషన్ ఆఫ్ బీడీ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి y - y1 ఈజ్ ఈక్వల్స్ టు -1/m ఇంటూ x - x1. దీని ఈజ్ ఈక్వల్స్ టు 0 అని నోట్ చేసుకోండి. 0/13 కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అలా కూడా వాల్యూ వస్తుంది, కన్ఫ్యూజన్ వద్దు. ఓకేనా, నెక్స్ట్ y - y1 అంటే పర్పెండిక్యులర్ స్లోప్ హ్యావింగ్ ద పాయింట్ ఈజ్ 13, 0.
13,0 గుండా పాస్ అవుతుంది కాబట్టి x1 y1 అనే పాయింట్ b అనే పాయింట్ కన్సిడర్ చేయాలి. ఓకేనా. y1 అంటే ఏంటమ్మా 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ x మైనస్ x1 ఈజ్ 13. ఓకేనా. ఇప్పుడు y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. ఇప్పుడు y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అన్నప్పుడు ఈ 2 నాట్ పంపిస్తే ఏమవుతుంది మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది కదా, దాన్ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. దీన్ని ఏం చేయాలమ్మా, పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. ఇక్కడ ఈక్వేషన్ 1 అనేది ఏమొచ్చిందమ్మా మనకి 9x మైనస్ 2 ఇంటూ y వాల్యూ ఎంత వచ్చిందమ్మా 2 ప్లస్ 31 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. 9x మైనస్ 2 ఇంటూ 2 ఈజ్ మైనస్ 4 ప్లస్ 31 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు 31 మైనస్ 4 ఏంటమ్మా ప్లస్ 27. 9x ప్లస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 27 RHS సైడ్ పంపిద్దాం. 9x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 27. ఓకేనా. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 27/9 అంటే 9తో ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, 3తో. x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి -3. ఆర్థో సెంటర్ అనేది ఏమొచ్చింది మనకి x, y ఈజ్ ఈక్వల్స్ టు -3, 2. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్ ఆర్థో సెంటర్. ఓకేనా. ఫైనల్ ఆన్సర్ అనేది మనకి ఏమొచ్చింది, x, y అనేది ఆర్థో సెంటర్ -3, 2 అనేది వచ్చింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్స్లో రావచ్చు. చూడండి, మనకి ఇచ్చిన పాయింట్ 3 వర్టీసెస్ని అప్లై చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ ఆఫ్ BC ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పర్పెండిక్యులర్ స్లోప్ హ్యావింగ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ స్లోప్ ఆఫ్ AC, పర్పెండిక్యులర్ స్లోప్, ఈక్వేషన్ ఆఫ్ BD. ఆ 2 ఈక్వేషన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింటే మనం ఆర్థో సెంటర్గా కన్వర్ట్ చేయాలి. ఆర్థో సెంటర్ అనేది ఎంత వచ్చిందమ్మా మనకి -3, 2. దీంట్లో మీకు కావాల్సిన 2 ఫార్ములాస్, స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్, నెక్స్ట్ టాంజెంట్ ఈక్వేషన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు -1/m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ పర్పెండిక్యులర్ స్లోప్ను మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా. m ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ తీసుకోకూడదు. ఓకేనమ్మా. చూడండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.